రమా, ఇది చాలా బాగుంటుంది, తిను. బాగుందా? చాలా బాగుంది సార్. ఏమైందమ్మా? తిను. మీరు తింటున్నారుగా, తినండి తినండి. రామ రామ రామ, ఇది వాటర్ తాగు. నీ అభిమానులు ఎవరో నిన్ను బాగా తలుచుకుంటున్నట్టున్నారు. ఈ మధ్య శత్రువులు తలుచుకున్నా పొలమారుతుందమ్మా, జాగ్రత్తగా ఉండాలమ్మా. రమా, సాయంత్రం పార్టీ ఉంది కదా, అప్పుడు కూడా నీకేం కావాలనిపిస్తే అది ఇష్టంగా తినేసి, ఓకేనా? అలాగే. ఎంత తింటావో తినవే, సాయంత్రం పార్టీలో నీతో మొత్తం కక్కిస్తానుగా. నేను తింటాను సార్, మీరు తినండి, మీరు తినండి. రమా, సాయంత్రం పార్టీ ఉంది కదా, అప్పుడు కూడా నీకేం కావాలనిపిస్తే అది ఇష్టంగా తినేసి, ఓకేనా? అలాగే. వీళ్ళందరి అతి చూడలేక చస్తున్నాను. పార్టీ చేసుకుంటారా పార్టీ? ఇంకోసారి పార్టీ అనే పేరు వినపడినా నువ్వు వణికిపోయేలా చేస్తాను. మంచి రీల్స్ చేస్తుంటే డిస్టర్బెన్స్ ఏంట్రా? గిరాకీ వచ్చింది మావా. ఫోన్ వస్తే గిరాకీ అంటావేంట్రా? చేసింది అస్మిత. కొత్త పని వచ్చినట్టుంది, ఇలా ఇవ్వు. హలో మేడం, బాగున్నారా? బాగుంటే నీకెందుకు ఫోన్ చేస్తాను? అవును కదా, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాను మేడం? చెప్పండి, కొత్త ప్లాన్ ఏమైనా చేశారా? బాడీ ఫిట్గా ఉంది, బీటింగ్కి రెడీగా ఉంది. ఆఖరి నిమిషంలో దొరికిపోయి తన్నులు తింటుంది నువ్వు. ఫీల్డ్లోకి దిగాక బొక్కలు విరగటం, రిపేర్లు చేయించుకోవటం అలవాటైపోయింది మేడం. విషయం చెప్పండి. ఆ రామలక్ష్మి స్టేట్ లెవెల్లో గెలిచింది. టీవీలో చూశాను మేడం. దాని గెలుపుని భరించలేకపోతుంటే ఈ ఇంట్లో దానికిచ్చే గౌరవం మర్యాద చూడలేక చస్తున్నాను. అది కామనీగా మేడం. కామన్ అని వదిలేమంటావా? ఇక్కడ నేను కడుపులో బిడ్డని మోస్తుంటే అది హ్యాపీగా స్టేట్ లెవెల్లో అందరి ప్రశంసలు అందుకొని ఎంజాయ్ చేస్తోంది. ఇక దాని జీవితంలో ఎంజాయ్ అనే మాట వినిపించకుండా చేయాలి. అది సంపాదించుకున్న పేరు, గౌరవం అన్ని సర్వనాశనం చేయాలి. మీరు ఫిక్స్ అయ్యారు కదా మేడం, అలాగే చేద్దాం. పథకం రచించండి, అమలు నేను పరుస్తాను. స్టేట్ లెవెల్లో గెలిచిన రామలక్ష్మి ఇవాళ సక్సెస్ పార్టీ చేసుకుంటుంది. ఆ పార్టీలో